నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామంలో అమ్మకుంట నుండి అక్రమ మట్టి రవాణా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. మట్టి అక్రమ రవాణా సాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని, మండలంలో ఆరోపణలు ఉన్నాయి. టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తూ ఉన్నారని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు టిప్పర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జప్తి శివనూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ మాట్లాడుతూ, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక మట్టి తరలించడం జరిగిందని, జప్తి శివనూరు గ్రామ శివార్లోని అమ్మకుంట నుండి గత నెల రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ కాంట్రాక్ట్ కు మేము ఆల్రెడీ విలేజ్ లో సర్పంచ్ మాజీ మా తమ్ముడే సర్పంచ్, ఈయన ముంగట కూడా మేము ఇన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, అన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, నేను కోమట్పల్లి నుంచి పోతున్నాను మీ చెల్లెల ముట్ట అని చెప్పిండాడు కాంట్రాక్టర్. ఈ రోజు ఇంత ధనం ఏంది, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి. కోమట్పల్లి చెప్పిండు. మండల్ ఇరిగేషన్ అయ్యి నా పేరు ప్రదీప్ రెడ్డి. నేను గత వన్ మంత్ బ్యాక్ నాకు విలేజెస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా అమ్మకుంటలో నుంచి మట్టి పోతుందని. నేను వచ్చి మా వాళ్ళని పంపించి నేను విజిట్ చేసిన, కొంచెం పోయింది. ఆ రోజు నైట్ డైలీ మా లస్కర్స్ని నైట్ ఒక 2-3 నేను వాచ్ అండ్ వార్డ్ బేసిస్లో పెట్టాను. వాళ్ళు నైట్ ఉంటున్నారు, వాళ్ళు 12:30-1 వరకు ఉండి ఎవరు ఏం తీయట్లేదని, వాళ్ళు జేసీబీలు రావట్లేదని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన 1 వీక్ తర్వాత చూస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. నైట్ అంతా 1 తర్వాత స్టార్ట్ చేస్తున్నారు, మార్నింగ్ వరకు కొడుతున్నారు. కానీ నా ఇది కొంచెం లోపలికి ఉండడంతో ఇది ఎవరికి కనిపించకుండా ఉన్నది. అలా లోపల రోడ్ సైడ్ ఉన్నవన్నీ మంచిగా ఉన్నాయి, లోపలికి ఉన్నదాన్ని కొంచెంగా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఒక 10,000 క్యూబిక్ మీటర్లు పైన కొట్టారు. ఇక నేను ఇది ఇంతగానో అవసరం అన్నది ఒక రోడ్డుకి తప్ప ఇంకెవరికి అవసరం లేదు. ఇది ఈ కొట్టిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి అని ఎంఆర్ఓ గారికి నేను లెటర్ పెడతాను, ఎస్ఐ గారికి కూడా లెటర్ పెడతాను. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని. మీకు ఎటువంటి పర్మిషన్ ఏమన్నా? నా దగ్గర అయితే ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. మేము ఒక పర్మిషన్కి వచ్చినా కూడా వేరే ఊర్లో చెరువుకి వచ్చారు, పర్మిషన్ ఇచ్చినా కూడా దానిలో కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఓకే. జప్తి శివనూరు పరిధిలో ఉన్న అమ్మకుంట ధ్వంసంకు కారణం అయింది. నా పేరు షేక్ రుక్ముద్దీన్, ఎక్స్ ఉప సర్పంచ్ జప్తి శివనూరు. నేను ఒకటే చెప్పగలుగుతుంటున్నా, గత ప్రభుత్వాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదే బీఆర్ఎస్ గుండాలు ఇప్పుడు కూడా ఆగడం లేదు. వాళ్ళ గుండాయిజం చేసుకుంటా ఈరోజు ఈ చెరువు మొత్తం సాక్ష్యం ఉన్నది. కాంట్రాక్ట్ బీఆర్ఎస్ ఓడే కాబట్టి మట్టి అర్ధరాత్రికు అధికారుల కళ్ళు గప్పి వాళ్ళేమో 12 గంటలకు 11 గంటలకు స్టార్ట్ చేసి మా చెరువులు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇట్టి విషయం మీద కలెక్టర్ గారు స్పందించి తక్షణమే అధికారులతో మాట్లాడి కాంట్రాక్ట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా జప్తి శివనూరు గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరడం జరిగింది. ఈ మట్టి మొత్తం రోడ్కు పోతున్నది. ఓ కాంట్రాక్ట్ ద్వారా అక్రమంగా బయట కూడా అమ్ముకుంటారు. ఈ కాంట్రాక్ట్ గుండాలు ఇంకెన్ని రోజులు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయాలని మా రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు, మరి మన మా ఎమ్మెల్యే గారు రోహిత్ భాయ్ గారు, హనుమంతన్న గారు ఎంతో పాటుపడుతున్నారు. కాబట్టి గుండెలలో ఆగడం లేదు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలలనే ఉన్నారు వాళ్ళు. మా ప్రభుత్వమే కాదా, మా మాజీ ఎమ్మెల్యేలే కాదా, మా మాజీ డెప్యూటీసీలే కాదా, మా మాజీ జిల్లా చైర్పర్సనే కాదా అని వాళ్ళకి ఆగుడతా లేరు వాళ్ళు. ఈ విషయాన్ని కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని మా ప్రజలకు అందరికీ న్యాయం కూర్చాలని కోరుకుంటూ వేడుకుంటున్నాము. అమ్మకుంట నుండి ఈ మట్టి మాఫియా వాళ్ళు విచ్చలవిడిగా మట్టి ధ్వంసం చేస్తున్నారు. రాత్రి వేళలో అధికారులు పండుకున్న వేళలో చూసి మట్టిని విపరీతంగా బయట రోడ్ల కాంట్రాక్ట్ల పేరు చెప్పుకుంటూ తరలిస్తున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అధికారులతో కూడా మాట్లాడినాము, కానీ తక్షణ చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మా మనవి. దీనిపైన కాస్లాపూర్ యాదగిరి రెడ్ హ్యాండ్గా దొరికిన నైటు, దాన్ని బట్టే చర్యలు తీసుకోవాలని మా మనవి. కాంట్రాక్ట్ ఇక్కడ ఈ మట్టి ధ్వంసం అవడం కారణం కాంట్రాక్ట్ మా జప్తి శివనూరు కాస్లాపూర్ యాదగిరి అనేటోడే. ఆయననే కాంట్రాక్ట్ చేసి ఆయననే మట్టి బయట అమ్ముకుంటున్నాడు. ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని మన ఇరిగేషన్ ఈ గారు ప్రదీప్ రెడ్డి గారికి చెప్పినాం, ఆర్ఏ గారికి కూడా చెప్పినాం.
పోలీసు వ్యవస్థకు కూడా చెప్పినాం, పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము చెప్పడం ఇదే వినవించుకుంటున్నాము. ఏమిటంటే ఇటువంటి గుండాలకు తావు లేకుండా చూడాలి, ప్రజా సొమ్ము ప్రజలకి చెందాలని మా గవర్నమెంట్ స్వచ్ఛందంగా డైరెక్ట్ చెప్తుంది. కాబట్టి ఇటువంటి గూండాలకు అరికట్టేందుకు మీరు చర్య తక్షణమే తీసుకోవాలని కోరుకుంటున్నాను.